ఫస్ట్ నేను నా బర్త్ వ్లాగ్తో అయితే స్టార్ట్. అట్లా తెల్లవారులు బాధపడ్డా. ఒక మదర్కి రీబర్త్ అనమాట. సాంగ్స్ వినేదాన్ని, మూవీస్ చూసేదాన్ని, మంచి మంచి స్కాన్ చేసి చెక్ చేశాక అమ్మ ఏం లేదు, ఇవి ఫాల్స్ పెయిన్స్, నార్మల్ డెలివరీ అయితే అవుతుంది కానీ చాలా పెయిన్ వస్తుంది లేదు. ఇంకా మార్నింగ్ అయిపోయింది. థర్డ్ డోస్ అయిపోయింది, అయినా డైల్యూట్ అవ్వట్లేదు. ఇంకా మార్నింగ్ అయిపోయింది. నాకు మళ్ళీ ఇంకొక ఇంజెక్షన్ అయితే ఇచ్చారు. నాకు అయినా పెయిన్స్ రావట్లేదు. అయినా నేను ఎక్సర్సైజ్ అయితే ఆపలేదు, కంటిన్యూస్గా చేస్తుంటే. మేము ఏప్రిల్ 8th అయితే అడ్మిట్ అయ్యాము. ఆ రోజు నాకు ఏమీ ఇండ్యూస్ చేయలేదు. ఏప్రిల్ 9th అరౌండ్ 2 o'clock నాకు ఇండ్యూస్ స్టార్ట్ అయింది. డే 2లో నాకు ఫస్ట్ 2 డోసెస్కి ఫుల్ పెయిన్ వచ్చింది. థర్డ్ డోస్కి, ఫోర్త్ డోస్కి పెయిన్ లేదు. డే 3లో నాకు ఇంకొక డోస్ ఇచ్చారు. ఇది నా ఫోర్త్ డోస్లో కూడా నాకు పెయిన్స్ రావట్లేదు. కానీ నేను కంటిన్యూస్గా వాకింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, కంటిన్యూస్ అసలు అది ఒక పోరాటంలా చేశాను అనుకోండి. చేస్తూనే ఉన్నాను, వాకింగ్ చేస్తూనే ఉన్నాను. అందరూ మా సరౌండింగ్స్లోనే ఉంటారు. అందరూ వచ్చేసారనమాట. అందరు వచ్చారు. నాకు పెయిన్స్ రావట్లేదు. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తావు అని బేబీతో మాట్లాడుతున్నారు అందరూ. కానీ నాకు పెయిన్స్ రావట్లేదు. నేను చాలా డల్ అయిపోయాను, నాకు పెయిన్స్ రావట్లేదు. నేను మీకు చెప్పినట్టు ప్రతి ఉమెన్ కోరుకునేది పురిటి నొప్పులు. నేను ఎంత అలా కోరుకున్నానంటే నొప్పులు రావాలని, అసలు చాలా నొప్పులు స్టార్ట్ అవ్వాలి అని నేను అసలు అనుకోని టైం అంటూ లేదు. ఆ డే 2లో, డే 3లో అప్పటికి నాకు లైట్గా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. లైట్గా అంటే చాలా చాలా నార్మల్ పెయిన్స్ స్టార్ట్ అయ్యి మళ్ళీ డాక్టర్ వచ్చారు, చెక్ చేశారు. డైల్యూట్ 3 centimeters అయింది. 3 అవుతుంది, దానికన్నా పెరగట్లేదు. అలా మళ్ళీ గ్యాప్లో ఈ జర్నీలో, ఇండ్యూస్ చేసిన జర్నీలో టఫెస్ట్ పార్ట్ ఏంటంటే మనల్ని డైల్యూషన్ చెక్ చేసే పార్ట్ అనమాట. అవి మన పెయిన్స్ కన్నా ఎక్స్ట్రీమ్గా ఉండే పార్ట్ ఆ డైల్యూషన్ చెక్ చేయడమే. అలా చెక్ చేస్తున్న కొద్దీ మనకి చాలా పెయిన్ వస్తుంది. కానీ మనకు చెక్ చేయకపోతే తెలియదు కాబట్టి నేను వాళ్ళని ఇంటర్ఫియర్ అవ్వలేదు. వాళ్ళు చెక్ చేస్తూనే ఉన్నారు, నాకు డైల్యూట్ అవ్వట్లేదు. అలా నాకు డే 3 వరకు 5 doses దాకా అయిపోయి డే మార్నింగ్ మేడం వచ్చి చెక్ చేశాక డైల్యూట్ అవ్వట్లేదమ్మా, ప్రోగ్రెస్ లేదు, ఏం చేద్దామని అడిగితే మేడం ఇంకా వెయిట్ చేస్తాను, నాకు నార్మలే అవ్వాలని నేను ఫిక్స్ అయ్యాను. అంటే ఫిక్స్ అవ్వడం అంటే బేబీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఇంకా ప్రోగ్రెస్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను మేడం అని చెప్తే, మేడం నర్స్ వాళ్ళకి చెప్పారు, ఓకే అమ్మ 4 hours గ్యాప్లో ఇవ్వండి అని చెప్పారు. అయితే 8 o'clock తర్వాత నాకు మళ్ళీ 12 o'clock ఆఫ్టర్నూన్ ఇచ్చారనమాట 6th dose. ఆఫ్టర్నూన్ ఇచ్చాక 6th dose కూడా నాకు పెయిన్స్ లేవు, డైల్యూషన్ కూడా అవ్వట్లేదు. మేడము కిందకు వెళ్ళాం స్కానింగ్కి. కిందకు వెళ్ళాక మేడం అన్నారు, డైల్యూషన్ అయితే అవ్వట్లేదు కానీ బేబీ పొజిషన్లో ఉంది అని చెప్పింది. బేబీ పొజిషన్లో ఉందని ఆనందపడాలా లేకపోతే డైల్యూషన్ అవ్వట్లేదని బాధపడాలా అర్థం కాలేదు నాకు. అప్పటికి 6 doses అయిపోయాయి, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు. 6 doses మ్యాక్సిమం అనమాట. 6th dose వరకు అయిపోయాక మేడం చెక్ చేసి, ఇంకా అవ్వదమ్మా, ఇంకా మనం బేబీని ఇబ్బంది పెట్టలేము, ఇప్పటికే నువ్వు 3 days అయిపోయింది, నువ్వు అడ్మిట్ అయ్యి నీ బేబీని ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే నీ బేబీ ప్రోగ్రెస్ అవ్వట్లేదు, డైరెక్ట్ C-sectionకి వెళ్ళిపోదాము అని ఏప్రిల్ 11th రోజు షెడ్యూల్ చేశారు మేడము. అయితే నేను ఇంకా డల్ అయిపోయాను, అసలు ఏం మాట్లాడట్లేదు, చాలా సైలెంట్. ఎందుకంటే నేను 9 months అసలు ఎక్సర్సైజ్ చేయని రోజంటూ లేదు. ఒక డైట్ అని, ఎక్సర్సైజ్ అని చాలా ఫాలో అయ్యాను నార్మల్ డెలివరీ కోసం. చాలా హోప్స్ పెట్టుకున్నాను, ఫిక్స్ అయిపోయాను. అందుకే ఎప్పుడు కూడా మనము బేబీ ఎలా రావాలన్నది మనం ఫిక్స్ అవ్వకూడదు. బేబీ మనకు సపోర్ట్ చేసేదాన్ని బట్టే డెలివరీ మనకి అవుతుంది. ఎప్పుడు కూడా నార్మలే అవ్వాలి, C-sectionే అవ్వాలి అని ఎప్పుడు ఫిక్స్ అవ్వకూడదు. మేడం కూడా అదే చెప్తారు, అమ్మ నువ్వు కష్టపడ్డావు, ఇప్పటివరకు కష్టపడ్డావు, ఇప్పటికీ 3 days అయిపోయింది చాలమ్మా, ఇంకా మనము రేపటికి C-sectionకి రెడీ చేసేద్దాము అంటే ఇంకా నేను ఏడవడం ఒకటే తక్కువ అనమాట. మేడం చూసి, సరే అమ్మా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి జెల్ పెడదాము, జెల్ పెట్టి వచ్చాయా పెయిన్స్ ఓకే, లేకపోతే మనం రేపు మార్నింగ్ 10 o'clock అరౌండ్ 10-11 కల్లా ఆపరేషన్ స్టార్ట్ చేద్దాము అంటే ఇంకా నేను ఫిక్స్ అయ్యా. 6 dosesలోనే నాకు పెయిన్స్ రాంది, ఇప్పుడు నాకు జెల్ పెడితే మళ్ళీ పెయిన్స్ వస్తాయా, రావులే అని అలా డల్ అయిపోయాను. అరౌండ్ 2 o'clockకి మమ్మల్ని రూమ్కి పంపించారు. ఏప్రిల్ 10th రోజు ఇదంతా.
రూమ్కి పంపించేసిన తర్వాత ఈవినింగ్ అరౌండ్ 5 o'clockకి అంటే 5-6 మధ్యలో నన్ను తీసుకొని వెళ్ళారు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి. నేను అప్పటికే డల్ అయిపోయి పడుకున్నా, ఇంకా అయిపోయింది, నాకు తెలుస్తుంది, కానీ నాకు పెయిన్స్ రావు, నాకు ఆపరేషన్ ఫిక్స్, ఏం కాదు, ఏదైనా పర్లేదు, నాకు బేబీ సేఫ్ ఉంటే చాలు అని నన్ను నేను సర్ది చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికైనా ఉంటుందండి, ఎందుకంటే నేను అంత కష్టపడి అంత చేసి నాకు నార్మల్ అవ్వట్లేదనే బాధ ఉంది, కానీ బేబీ సేఫ్గా డెలివరీ అయిపోతుంది అనే ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. ఇంకా నేను డల్గా ఒక పక్కకు తిరిగి అప్పటిదాకా మినీ పిక్నిక్గా ఉన్న రూమ్ అంతా చాలా సైలెంట్గా నార్మల్గా అయిపోయింది. అంటే వాళ్ళందరూ నార్మల్ అవుతుందని అందరికీ ఉంటుందండి, నార్మల్ అవ్వాలి అని, అవ్వద్దు అని ఎవరికి ఉండదు. అలా అందరూ నార్మల్ అవ్వదు అనేసరికి డల్ అయిపోయారు. అంతేగాని ఎవరు కూడా బయటకు చూపించలేదు, అందరు నాకు సపోర్టివ్గా ఉన్నారు. షాము ఏం కాదు, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, అది ఏదైనా కానీ మనకి బేబీ సేఫ్ అని అందరు నన్ను మోటివేట్ చేశారు. మా హస్బెండ్ మాట్లాడారు, మా అత్తయ్య మాట్లాడారు, మా అమ్మ, అందరూ నాతో మాట్లాడి నన్ను సి సెక్షన్కి అందరు నన్ను మెంటల్గా ప్రిపేర్ చేశారు. అరౌండ్ నన్ను ఆపరేషన్ థియేటర్కి 6 o'clockకి తీసుకొని వెళ్ళాక నాకు జెల్ ఇండ్యూస్ చేశారు. జెల్ ఇండ్యూస్ చేసిన తర్వాత రూమ్కి అరౌండ్ 6:30-7 అలా వచ్చాను. నేను రూమ్కి వచ్చాక కాసేపు రిలాక్స్ అయ్యాను. నాకు జెల్ పెట్టంగానే కొంచెం మనకి ఎలా ఉంటుంది అంటే కళ్ళు తిరిగినట్టు కొంచెం పెయిన్గా ఉంటుందన్నమాట. జెల్ ఇన్సెట్ చేసిన తర్వాత రూమ్కి వచ్చాక నేను నార్మల్గా పడుకున్నాను, నాకు పెయిన్స్ లేవు. అప్పటికి కూడా నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను, పెయిన్స్ లేవులే, లైట్, రేపు మార్నింగ్ డెలివరీ అవుతుందని పడుకున్నాను. నేను తినలేదు కూడా. ఇంకోటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆ 3 days నచ్చింది తినాలి అని చాలామంది ఉంటుంది, కానీ నేను తినలేదు. ఎందుకంటే నాకు పిచ్చి నమ్మకం, ఇప్పుడు నేను ఏదైనా ఫుడ్ తింటే నా బాడీ డెలివరీ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా డైజెస్టివ్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అని నేను 3 రోజులు చాలా లైట్ ఫుడ్ తీసుకున్నాను. అంటే ఇడ్లీ, రసం ఇలా తీసుకున్నాను అనమాట. ఆ 3 days నేను ఫుడ్ సరిగ్గా తినలేదు, చాలా వీక్ అయిపోయాను. జెల్ పెట్టిన ఒక 1.5 hourకి అందరు వెళ్ళిపోయారు, ఇంకా పెయిన్ స్టార్ట్ అవ్వట్లేదు, షాముకి డెలివరీ మార్నింగ్ అవుతుంది, రేపు అందరం మార్నింగ్ వద్దామని చెప్పేసి అందరు వెళ్ళిపోయారు. మా హస్బెండ్ కూడా కొంచెం పాపం తను అప్పటికి 3 days ఉండి నా దగ్గరే ఉండి అన్నీ చూసుకునేసరికి ఫుల్ వీక్ అయిపోయారు. మా హస్బెండ్, మా అన్నయ్య ఇద్దరు ఇంటికి వెళ్ళారు ఫ్రెష్ అవ్వడానికి. అక్కడ ఉంది మా అత్తయ్య, నేను, మా అమ్మ మాత్రమే. 8 o'clockకి నాకు పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ఎలా స్టార్ట్ అయ్యాయంటే మైల్డ్గా ఉన్నాయి పెయిన్స్, ఇంటర్వెల్స్లో వస్తున్నాయి. నేను ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను, యాప్ నేమ్ నాకు గుర్తులేదు, కానీ యాప్లో పెయిన్స్ వచ్చినప్పుడల్లా మనం రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకొని ఎంత ఇంటర్వెల్స్లో పెయిన్స్ వస్తున్నాయో చెక్ చేసుకోవాలి. నాకు 1 minute ఇంటర్వెల్లో వస్తున్నాయి పెయిన్స్. ఎలా అంటే పెయిన్ ఫుల్ వస్తుంది, 1 minute గ్యాప్, మళ్ళీ పెయిన్ ఫుల్ వస్తుంది, మళ్ళీ గ్యాప్, తర్వాత మళ్ళీ 5 minutes ఇంటర్వెల్స్లో ఫస్ట్ పెయిన్ వస్తుంది, మళ్ళీ 5 minutes రెస్ట్, మళ్ళీ పెయిన్ వస్తుంది. అట్లా బేబీ మూవ్ అవుతూ ఉంది. నాకు బెల్ట్ అయితే పెట్టేశారు బాడీకి, బెడ్ మీదే ఉండమన్నారు. నాకు ఐవీ కూడా ఉంది, ఎక్కుతూ ఉంది బాడీకి. నేను ఇంకా పెయిన్ స్టార్ట్ అయ్యాయి, నాకు అర్థం కావట్లేదు, బాడీ ఎక్స్ట్రీమ్ పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఇంటర్వెల్స్ దగ్గర పడిపోతుంది, పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. పెయిన్స్ వచ్చినప్పుడు నన్ను వాక్ చేయొద్దన్నారు, ఎక్సర్సైజ్ చేయొద్దన్నారు. వెంటనే నాకు పెయిన్స్ రాగానే గుర్తొచ్చింది మా హస్బెండ్. మా అత్తయ్య ఉన్నారు, మా అమ్మ ఉన్నారు, కానీ నాకు గుర్తొచ్చింది ఫస్ట్ హస్బెండ్. ఇది అందరికీ ఈ జర్నీలో ఇలాగే ఉంటుందో లేదో తెలియదు, కానీ నాకైతే ఫస్ట్ మా హస్బెండ్ పక్కన ఉండాలి అనిపించింది. ఫోన్ చేశాను, వెంటనే ఇద్దరు అసలు ఎంత ఫాస్ట్గా వచ్చారంటే మా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి 30 minutes to 40 minutes పడుతుంది ఆ రోడ్డు వల్ల. వాళ్ళు వెంటనే ఒక 15 minutesలో అయితే నా దగ్గరకు వచ్చేసారు. నేను అప్పటికి పెయిన్ స్టార్ట్ అయ్యి ఏడవడం అయితే నా పెయిన్స్ మొత్తంలో లేదు, ఏడ్చా కానీ అంత అరిచే ఆ టైప్ ఏడుపులు కాదనమాట. స్టార్టింగ్లో చెప్పినట్టు 4 members గురించి, డాక్టర్ ఒకరు, మా హస్బెండ్, మా అత్తయ్య, మా అమ్మ, వీళ్ళు నలుగురు లేకపోతే నా డెలివరీ జర్నీ అనేది లేకపోయేదన్నమాట. పెయిన్స్ నా పక్కన ఉండి చూసిన వ్యక్తులు ఈ నలుగురు అనమాట. ఇంత పెయిన్ఫుల్లో కూడా ఇక్కడ కామెడీ ఏం జరిగిందంటే, ఐపీఎల్ అని చెప్పాను కదండి మీకు, ఆ రోజు ఐపీఎల్ అవుతుందన్నమాట నా డెలివరీ రోజు. మా హస్బెండ్ నా పక్కన కూర్చొని చైర్ వేసుకొని, మీకు వీడియో ప్లే చేస్తాను ఇక్కడ, నా పక్కన చైర్ వేసుకొని నేను ఫుల్ పెయిన్స్లో ఉన్నాను. ఆ పెయిన్స్లో మా హస్బెండ్ నా పక్కన కూర్చొని నా ఫేస్ చూడలేక అక్కడ టీవీ చూస్తున్నారనమాట. ఆర్సీబీ మ్యాచ్ అవుతుంది అనుకుంటా, ఫుల్ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఆ రోజు మ్యాచ్ని వాళ్ళు. ఎక్స్ట్రీమ్ పెయిన్స్ వస్తున్నాయి, నేను పడుకుంటే నా బేబీ త్వరగా బయటకు రాదేమో అని ఆ పెయిన్స్లో కూడా నేను ఫుల్ వాకింగ్ చేయడము, స్క్వాట్స్ చేయడము, మా హస్బెండ్ని పట్టుకొని నాకు ఫుల్ పెయిన్ వస్తుంది.
కొంచెం నడవంగానే ఆగిపోయి బావా ఒక్క నిమిషం నాకు పెయిన్ వస్తుంది అని మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఆగి అట్లా కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాను. సిస్టర్ అయితే వచ్చారు, చెక్ చేశారు. అప్పటికి నేను 4 సెంటీమీటర్సే డైలేట్ అయ్యాను. నాకు అప్పటికి ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి. నా వల్ల అవ్వట్లేదు. అసలు ఎంత పెయిన్ అంటే భరించలేనంత పెయిన్ అయితే వస్తుంది 4 సెంటీమీటర్స్కి. నా బాడీ తట్టుకోలేకపోతుంది. అంటే ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కటి అండి. కొంతమందికి 10 సెంటీమీటర్స్ అయినా పెయిన్స్ రావు, కొంతమందికి 2 సెంటీమీటర్స్కే ఎక్స్ట్రీమ్ పెయిన్స్ వస్తాయి. అట్లా నాకు 4 సెంటీమీటర్స్కి ఎక్స్ట్రీమ్ పెయిన్ వస్తుంది. నేను నడవలేకపోతున్నా. కానీ వాళ్ళు వచ్చి అమ్మ నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, నువ్వు బేబీ ప్రోగ్రెస్ అవ్వాలి, సర్వీస్ ఓపెన్ అవ్వాలంటే నువ్వు ఎక్సర్సైజ్ చేయాలమ్మా, స్క్వాట్ చేయాలమ్మా అని అక్కడ నర్సింగ్ స్టాఫ్ నన్ను చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు ఎక్సర్సైజ్ చేయడానికి. నేను ఎక్సర్సైజ్ చేశాను, కంటిన్యూ అయ్యింది. అరౌండ్ 10 o'clockకి ఇంకా నా వల్ల అవ్వట్లేదు. నేను పడుకున్నా. మేడము 4 o'clockకి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతారు. మేడం డెలివరీ టైంకి వస్తారనమాట. నాకు ఇంకా పెయిన్ స్టార్ట్ అయ్యాయని మేడంకి అయితే ఇన్ఫామ్ చేసేసారు. మేడం హాస్పిటల్ దగ్గరలోనే, చాలా దగ్గరలో ఉంటారు. ఒక 5 నిమిషాల్లో అయితే హాస్పిటల్కి వచ్చేస్తారు. నా దగ్గర అందరు డాక్టర్స్ ఉన్నారు, జూనియర్ డాక్టర్స్ ఉన్నారు, మెయిన్ డాక్టర్స్ ఉన్నారు. కానీ నాకు సరళ మేడమే కావాలి అనిపించింది. నాకు మేడంని పిలవండి, నా వల్ల అవ్వట్లేదు అని. నాకు ఇంకా బెడ్ మీద పడుకున్నాను. నేను పడుకోబెట్టిన తర్వాత అరౌండ్ 10 o'clockకి ఎక్స్ట్రీమ్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. నన్ను చూడలేక మా మరిది, మా అన్నయ్య వెళ్ళిపోయారు కిందకి. నేను నా వల్ల అవ్వట్లేదని మంచం మీద అటు ఇటు ఇటు అటు దొర్లుతున్నాను అనమాట. ఇంకా ఆయనలు వచ్చి అమ్మ ఎక్సర్సైజ్ చేయకు, పడుకొని ఈ పొజిషన్లో ఉందని నాకు కొన్ని పొజిషన్స్ చెప్పారు. పడుకొని అలానే ఉన్నాను. ఇంకా కాళ్ళ దగ్గర మా అమ్మ అటు, మా అత్తయ్య ఇటు, వాళ్ళిద్దరూ నుంచొనే ఉన్నారు. వెనక మా హస్బెండ్ నుంచొని నా డెలివరీ మొత్తం, అంటే నా పెయిన్స్ మొత్తాన్ని నేను అనుభవిస్తుంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నా ఫేస్ చూస్తే నేను ఎక్కడ ఏడుస్తానా అని వాళ్ళు నా ఫేస్ కూడా చూడకుండా, టీవీ ఉంది నాకు స్ట్రైట్గా, ఆ టీవీని చూస్తున్నారు. నాకు పెయిన్ ఎలా వస్తుంది అంటే ఎవరో నన్ను పొట్టలో నుంచి నేను బయటకు వచ్చేస్తా అని చీల్చుకొని బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుంది చెప్పడానికి ఇలా ఉంటుంది కానండి. ఆ టైంలో అసలు భరించలేం. అందుకే ప్రతి ఉమెన్కి రీబర్త్ అంటారు దాన్ని. పెయిన్స్ ఇంకా అరౌండ్ 10 నుంచి ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఇంటర్వెల్ 1 minute ఇంటర్వెల్లో 30 seconds ఇంటర్వెల్లో పెయిన్స్ వస్తూనే ఉన్నాయి. ఏంటంటే కాళ్ళు నేను దగ్గర పెట్టేస్తున్నా, దగ్గర పెట్టకూడదు, కొన్ని పొజిషన్స్లో మాత్రమే పడుకోవాలి ఆ టైంలో. అరౌండ్ 11 o'clockకి నా వల్ల అవ్వట్లేదు. ఇంకా నేను చచ్చిపోతాననే అంత పెయిన్ వస్తుంది. మా అమ్మ, మా అత్తయ్య అస్సలు కదలకుండా నా కాళ్ళ దగ్గరే అలా కంటిన్యూస్గా వాళ్ళు 4 గంటల నుంచి ఉన్నారు. ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేశారంటే వీళ్ళు ముగ్గురు నా డెలివరీలో. నా డెలివరీ పెయిన్ అంతా వాళ్ళే ఉన్నారు. మా అత్తయ్య, మా అమ్మ అయితే ఇంకా వాళ్ళు నా డెలివరీ చేశారని చెప్పాలి. మొత్తం టోటల్ నాకు 9 centimeters డైల్యూట్ అయ్యే వరకు వాళ్ళ కాళ్ళ దగ్గరే ఉన్నారు. అలా నాకు పెయిన్స్ వస్తూనే ఉన్నాయి. నేను డాక్టర్స్ని అందరినీ పిలుస్తున్నా, రండి నా దగ్గరికి రండి, నా వల్ల అవ్వట్లేదు, మీరు వచ్చి నాకు ఇప్పుడు ఎపిడ్యూరల్ అని ఒకటి ఉంటుందండి. ఎపిడ్యూరల్ అనెస్థీషియా టైపు, లోవర్ బాడీనంతా నమ్ చేసేస్తుంది, మనకి పెయిన్స్ తెలియదు. నేను అప్పటికే చెక్ చేసింది డాక్టర్ వచ్చి, అమ్మ నువ్వు 7 centimeters డైలేట్ అయ్యావని 11 o'clock చెప్పారు. నేను అప్పటికి హ్యాపీ. కానీ నాకు పెయిన్స్, నేను మాట్లాడలేకపోతున్నా కూడా, కదలలేకపోతున్నాను. ఎందుకంటే నా చేతికి ఐవి ఉంది, కాంట్రాక్షన్ చెక్ చేయడానికి నా స్టమక్ మీద బెల్ట్ ఉంది. నేను కదలలేను, లెగలేను, నుంచోలేను, అలా బెడ్ మీదే ఉండాలి. ఫుల్ పెయిన్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను పైకి లేస్తున్నా, అమ్మ నువ్వు పైకి లేకూడదు, పైకి లేకూడదు, పడుకో అని పడుకోబెడుతున్నారు మా అత్తయ్య, మా అమ్మ. ఇంకా డాక్టర్ వచ్చారు, జూనియర్ డాక్టర్ వచ్చారు. సార్ నా వల్ల అవ్వట్లేదు సార్, నేను చచ్చిపోయేలా ఉన్నాను సార్, నా వల్ల అవ్వట్లేదు సార్, నాకు ఎపిడ్యూరల్ ఇస్తారా లేకపోతే ఆపరేషన్ చేసేమనలేదు. నేను ఎపిడ్యూరల్ ఇచ్చేయండి సార్, నా వల్ల అవ్వట్లేదు సార్, నేను చచ్చిపోయేలా ఉన్నానంటే ఆయన వచ్చారు, అమ్మ ఇచ్చేస్తానమ్మా అని ఆయన బయటికి వెళ్ళి మా హస్బెండ్ని పిలిచారంట. నాకు ఆ విషయం డెలివరీ అయిపోయాక తెలుసు. మా హస్బెండ్కి చెప్పారంట, సార్ ఎపిడ్యూరల్ ఇస్తే పెయిన్ ఆగిపోతుంది, డెలివరీ స్లో అవుతుంది అని చెప్పారు. అది మన మంచికి. ఎపిడ్యూరల్ తీసుకోవచ్చు, అది మన చాయిసే. కానీ ఎపిడ్యూరల్ ఇవ్వడం వల్ల డెలివరీ అనేది స్లో అవుతుంది. వరకు పెయిన్ భరించింది, ఆల్రెడీ డెలివరీ దగ్గరలో ఉంది. ఇప్పుడు తన డెలివరీ పెయిన్స్ అనేవి ఆగిపోతాయి, పెయిన్స్ తెలియదు, ప్రోగ్రెస్ తనకి స్లో అవుతుంది. కాబట్టి ఎపిడ్యూరల్ ఇచ్చాక కొంతమందికి అది వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు. సో మీరు డెసిషన్ తీసుకొని తనతో మాట్లాడండి అన్నారు. కానీ ఎవ్వరు కూడా నాతో మాట్లాడలేదు. వీళ్ళందరూ నాకు ఏం చెప్పారంటే, ఎపిడ్యూరల్కి రెడీ చేస్తున్నారు, నువ్వు కొంచెం ఓపిక పట్టు, ఎపిడ్యూరల్ రెడీ చేయడానికి 1 hour పడుతుంది అని చెప్పారు. నేను ఆ 1 hour భరించాలా, ఈ 1 hourలో నేను చచ్చిపోతానేమో అనిపించింది. మా అత్తయ్య
నా వల్ల అవ్వట్లేదు అత్తయ్య, నేను చచ్చిపోతాను అత్తయ్య, అత్తయ్య నేను చేయగలను అత్తయ్య, అత్తయ్య నా వల్ల అవ్వదు అమ్మ, నేను చచ్చిపోతానేమో అమ్మ. ఏం మాట్లాడాను నాకు గుర్తులేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడాను అనమాట. అమ్మ నేను చచ్చిపోతానేమో అమ్మ, అమ్మ అమ్మ నా పని అయిపోయిందమ్మా, ఇట్లా ఏడుస్తున్నాను అనమాట. ఇంకెవరు లేరు, వీళ్ళే ఉన్నారు, వీళ్ళతోటే మాట్లాడుతున్నా. షాము నువ్వు చేయగలవు అని మా అత్తయ్య పక్కన నుంచి ఇంకో పక్కన మా అమ్మ. ఇంత భరించావు, 3 రోజుల నుంచి భరిస్తున్నావు, నువ్వు ఇంతవరకు కావాలనుకుంది ఇదే కదా, ఏం కాదు భరించు భరించు అని వాళ్ళు నన్ను మోటివేట్ చేస్తూ ఉన్నారనమాట. ఏం కాశాము, నువ్వు ఇంత భరించావు, ఇక్కడ నుంచి ఒక్క గంట నువ్వు ఓపిక పడితే నీకు ఎపిడ్యూరల్ ఇస్తారు, ఏం కాదు నువ్వు భరించగలవు, నువ్వు ఇంత భరించావు, ఇది భరించలేవు, ఇదంతా నీకు ఏం కాదు, నీకు మొత్తం డైల్యూట్ అయిపోతే నీకు ఈజీ డెలివరీ అయిపోయింది అన్నారు. ఎపిడ్యూరల్ ఇస్తాను అని నన్ను మోసం చేశారు. ఇదొక కామెడీ సీన్ అనమాట. నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను, నాకు ఎపిడ్యూరల్ ఇస్తారు, కొంచెం నాకు పెయిన్ తగ్గుతుంది అనుకున్నాను. కానీ నన్ను మోసం చేశారు వీళ్ళందరూ, ఎపిడ్యూరల్ ఇస్తారని. వెనక నుంచి మా హస్బెండ్ని షర్ట్ పట్టుకొని లాగేసిన, బావా నా వల్ల అవ్వట్లేదు, నేను చచ్చిపోతాను బావా, నా వల్ల అవ్వట్లేదు బావా, నేను చచ్చిపోతాను, నా వల్ల అవ్వట్లేదు, ఏం చేయాలి, నేను చేయాలని ఆయన షర్ట్ పట్టుకొని లాగితే ఆయనేమో ఇంకా ఆయన మాట్లాడరు, ఆయనకి ఏడుపు వస్తుంది కానీ అది కూడా చెప్పలేక ఇంకా షాము నువ్వు చేయగలవు, షాము నువ్వు చేయగలవు, షాము నువ్వు చేయగలవు, ఇట్లా వీళ్ళు ముగ్గురు నన్ను మోటివేట్ చేశారు. ఆల్మోస్ట్ వాటర్ కూడా బ్రేక్ అయిపోయింది నాకు, డైల్యూషన్ స్టార్ట్ అయినప్పుడే వాటర్ కూడా బ్రేక్ అయిపోయింది. డైల్యూషన్ ఫాస్ట్గా అయిపోతుంది నాకు, 4 అవర్స్లోనే డైల్యూషన్ 2 సెంటీమీటర్స్ నుంచి 8 సెంటీమీటర్ డైల్యూట్ అయిపోయాను నేను. అప్పటికి సిస్టర్ వచ్చి ఇమా ఫుల్గా డైల్యూట్ అయిపోయింది, 9 సెంటీమీటర్స్ అయిపోయింది, థియేటర్కి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి అంతా రెడీ చేసుకున్నారు. మా హస్బెండ్ నా దగ్గర ఆ మినిట్లో లేరు, ఎందుకంటే ఆయన కింద అన్నీ సబ్మిట్ చేయాలి, అన్ని పేపర్ వర్క్ చేయాలి, సైన్స్ పెట్టాలి, ఆయన నా దగ్గర లేరు, ఆయన వెళ్ళిపోయాడు. మా అత్తయ్య మా అమ్మ నా దగ్గర నుంచున్నారు, వాళ్ళు నన్ను మోటివేట్ చేస్తూ ఉన్నారనమాట. నేను ఇంకా ఏడుస్తున్నా అంటే అరుస్తున్నా, పక్క రూమ్లో వాళ్ళకి కూడా వినిపించేలా అరుస్తున్నా. నా వల్ల నేను అరవద్దు, ఫస్ట్ నేను డెలివరీ పెయిన్ స్టార్ట్ అవ్వగానే నేను అరవకూడదు అని ఫిక్స్ అయ్యాను. నేను పెయిన్స్ కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలని యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూశాను, బ్రీతింగ్ ఎక్సర్సైజులు నేర్చుకున్నాను. అయినా ఆ మినిట్లో ఏం చేస్తామో మనకు తెలీదు. ఎలా ఉంటుంది అంటే అక్కడ అందరినీ తోసేసి, నాకు డాక్టర్ చెప్పింది, జూనియర్ డాక్టర్ ఒక ఆమె వచ్చి, అమ్మ నీకు పెయిన్ స్టార్ట్ అయ్యాక డైలేట్ అయ్యాక అందరినీ తోసేసి హాస్పిటల్ నుంచి పరిగెత్తి ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అనిపిస్తుంది నీకు, అయినా నువ్వు భరించాలి, ఎందుకంటే నువ్వు కావాలనుకున్నావు కదా నార్మల్ డెలివరీ అని చెప్పింది. నాకు ఆ టైంలో అది గుర్తొచ్చింది, ఎప్పుడు 8 సెంటీమీటర్స్ డైలేట్ అయినప్పుడు 11:30 అరౌండ్. నాకు అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోవాలనిపించింది. నేను పైకి లేస్తానా, అక్కడేమో అందరూ పైకి లేవకూడదు, నువ్వు పైకి లేస్తే ప్రోగ్రెస్ అవ్వదు, పడుకో, లేకపోతే పొజిషన్ చేంజ్ అవ్వు కానీ నువ్వు పైకి లేవద్దు అన్నారు. నేను అరుస్తున్నా, నా వల్ల అవ్వట్లేదు, నేను చచ్చిపోతా అంటున్నా అనమాట. ఇంకా నేను అంత నొప్పిలో నన్ను వచ్చారు ఆయాలు నర్సులు వచ్చి, అమ్మ నేను రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాం పదా అని వీల్ చైర్లో కూడా కూర్చోలేకపోతున్నాను, నేను లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టి నన్ను షిఫ్ట్ చేశారు, ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళారు. ఇంకా నా దగ్గర ఎవరూ లేరు. లిఫ్ట్ దగ్గర నేను ఎంత గట్టిగా అరిచానంటే అదే లాస్ట్ పెయిన్ అన్నట్టు అరిచాను అనమాట, బేబీ బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. అక్కడ రూమ్స్లో పాపం వేరే డెలివరీ కోసం వచ్చిన ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, నా పక్కన రూమ్లో ఎదురుగా, అట్లా 4 రూమ్స్లో డెలివరీకి రెడీగా ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. అమ్మ నువ్వు అరవద్దు, నీ వల్ల వేరే వాళ్ళు భయపడతారు, నువ్వు అరిస్తే వాళ్ళందరూ భయపడి వాళ్ళు కూడా టెన్షన్ పడతారు, నువ్వు అరవద్దు అని చెప్తే నాకు ఏం వినబడట్లా, నాకు ఒక్కటే పెయిన్ ఒకటి కనబడుతుంది, బేబీ మూవ్ అవుతుంది ఫార్వర్డ్, మొత్తం బేబీ అంతా స్ట్రైట్ అయిపోయింది పొట్ట మీద నాకు తెలుస్తుంది, బేబీ మూమెంట్ అయిపోయి కిందకు వచ్చేస్తున్నట్టు నాకు తెలుస్తుంది. తర్వాత నన్ను రూమ్ షిఫ్ట్ చేశాక రూమ్లో పడుకోబెట్టాక చుట్టూ సిస్టర్స్ స్టాఫ్ అందరూ నుంచొని వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, కమాన్ నువ్వు చేయగలవు, పుష్ అంటున్నారు. మేడం అయితే నేను రూమ్కి షిఫ్ట్ అయిన వెంటనే ఒక 10 మినిట్స్కి అయితే వచ్చారు. నేను ఇంకా ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి, కానీ నేను ఆ మినిట్లో కూడా మా హస్బెండ్ నా పక్కన ఉండాలి అనుకున్నాను, కానీ మా హస్బెండ్ని లోపలికి అయితే అలౌ చేయలేదు. నేను పెయిన్ భరించలేక పైకి లేస్తున్నాను అనమాట. డాక్టర్స్ అందరు పైకి లేవకూడదమ్మా, పడుకొని నువ్వు పెయిన్ వచ్చినప్పుడు మాత్రమే పుష్ అన్నారు. పెయిన్ వచ్చినప్పుడు మాత్రమే నేనేం చేశానంటే పుష్ చేశాను. రూమ్కి వెళ్ళిన 30 మినిట్స్కి పెయిన్ ఫుల్ ఎక్స్ట్రీమ్ అయిపోయింది, ఇంకా నేను ఫుల్ అరుస్తున్నాను అనమాట, నా వల్ల అవ్వక. అమ్మ ఏం కాదు పుష్ అన్నారు, పెయిన్ వచ్చినప్పుడల్లా పుష్ చేయమంటున్నారు. నేను అప్పటికి 10 సెంటీమీటర్స్ డైల్యూట్ అయిపోయాను కాబట్టి నా పని అంతా ఏంటంటే పుష్ చేయడం అనమాట. ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది అంటే మన బాడీలో నుంచి తోసేయాలి, ఆ పెయిన్ని బయటకు తోసేయాలి అనిపిస్తుంది. ఆ పెయిన్లో నేను గట్టిగా అరిచి లాస్ట్ 12,
40కి ఎగ్జాక్ట్గా పుష్ చేయగానే వెంటనే బయటకు వచ్చింది, ప్రపంచంలో అడుగుపెట్టింది. పెద్ద మిరాకిల్ అది మాకు. ఆ టైంలో బయటకు రాగానే ఎంత రిలాక్స్గా ఉంటుందంటే అమ్మయ్య అనిపిస్తుంది అనమాట. బేబీ బయటకు వచ్చింది, పెద్ద ఏడుపు సౌండ్ వినిపించింది అనమాట. పుట్టింది మా కివి తల్లి, మా ఇరణ్య వృతిక అని మేము తనకి పేరు పెట్టాము. తన నేమ్ వచ్చేసి ఇరణ్య వృతిక. మాకు బేబీ గర్ల్ పుట్టింది. తను పుట్టింది అసలు అదొక మిరాకిల్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్గా 12:40కి ఏప్రిల్ 11th రోజు పుట్టింది అనమాట. అంత పెయిన్ అనుభవించి ఆ క్షణంలో పెయిన్ అంతా మర్చిపోయాను. అందుకే అంటారేమో మన అమ్మ వాళ్ళు, మేము అంత నొప్పులు భరించినా మిమ్మల్ని చూడంగానే మర్చిపోతామని ఎందుకంటారో నాకు ఆ క్షణంలో అర్థమైంది. ఈ ప్రపంచంలో ఉన్న మదర్స్ అందరికీ సెల్యూట్ అనమాట. అది ఏ డెలివరీ అన్నా కానివ్వండి, నార్మల్ కానివ్వండి, సి సెక్షన్ కానివ్వండి, పెయిన్ అయితే రియల్ అండి. కొంతమంది పెయిన్స్ అన్నీ భరించి సి సెక్షన్ చేయాల్సి వస్తుంది, కొంతమందికి డైరెక్ట్గానే సి సెక్షన్ చేయాల్సి వస్తుంది. ఎవరిని జడ్జ్ చేయలేము, ఎందుకంటే మనకి బేబీ సేఫ్టీ ముఖ్యం. నాకు నార్మల్ డెలివరీ అయిందని నేను నార్మల్ డెలివరీ గురించి చెప్తున్నా అని కాదు. ఏ డెలివరీ అయినా కష్టం అండి. నేను ఇంత కష్టపడి బేబీ రాగానే పెయిన్ అంతా ఎలా అయితే మర్చిపోయానో, ప్రతి మదర్ అంతే. అంత పెయిన్ భరించాక మర్చిపోతాం మనం. ఆ పెయిన్ని ఎలా మర్చిపోతాం అంటే చిటికెలా మర్చిపోతాం. బేబీ పుట్టాక అయిపోయింది అనుకుంటాం, నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. బేబీ పుట్టాక నా దగ్గర నుంచి నాకు స్కిన్ టు స్కిన్ ఇచ్చారు. బేబీకి వెంటనే స్కిన్ టు స్కిన్ ఇచ్చేయగానే తనని క్లీన్ చేయడానికి తీసుకువెళ్ళిపోతారు. తర్వాత టాస్క్ ఏంటంటే మనకి మళ్ళీ కాంట్రాక్షన్స్ వస్తాయి. నెక్స్ట్ కాంట్రాక్షన్కి మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ పుట్టాల్సింది ఏంటి, మనతో బేబీతో పాటు లోపల పెరిగేది ప్లెజెంటా. అది మన బాడీలో ఇంకొక పార్ట్ లాగా బేబీతో పాటు బేబీకి ఆక్సిజన్ ఇచ్చేది ప్లెజెంటా. ఆ ప్లెజెంటా కూడా బయటకు రావాలి. అది కూడా బయటకు రావాలి అంటే కాంట్రాక్షన్ వస్తుంది. సేమ్ బేబీ పుట్టేటప్పుడు మనకి ఎలా అయితే కాంట్రాక్షన్ వస్తుందో, ప్లెజెంటా బయటకు వచ్చేటప్పుడు కూడా సేమ్ కాంట్రాక్షన్ వస్తుంది. అయితే నేను బేబీ పుట్టేసాక అమ్మాయి అయిపోయిందని పడుకుంటుంటే, అమ్మ నేను పెయిన్ భరించలేక మీకు చెప్పడం మర్చిపోయాను, మధ్యలో నిద్రపోతున్నా. ఎందుకంటే నేను 3 days అలిసిపోయాను ఫుల్. ఇలా నిద్రపోతున్నాను, పెయిన్ రాగానే ఇట్లా వెంటనే ఇట్లా ఏదో జరిగినట్టు లేవడం, అలా లేచి పుష్ చేసేదాన్ని, మళ్ళీ పడుకునేదాన్ని, మళ్ళీ లేచి పుష్ చేసేదాన్ని. అట్లా 1 minute పడుకోవడం, పుష్ చేయడం, 1 minute పడుకోవడం, పుష్ చేయడం. అలా బేబీ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ కాంట్రాక్షన్ గురించి వెయిట్ చేయాలి. నేను నెక్స్ట్ కాంట్రాక్షన్ గురించి వెయిట్ చేయట్లేదు, నా పని అయిపోయింది, బేబీ వచ్చేసింది, నాకు ఇంకే ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు పడుకుంటున్నా. అయితే సిస్టర్స్ వచ్చి, అమ్మ ఇంకొకటి ఉంది నువ్వు చేయాల్సింది, ప్లెజెంటా పుష్ చేయాలి అంటే, మేడం ఇంకొకటి ఉందా, నా వల్ల కాదు మేడం, నేను ఇంకా చేయలేను మేడం అనగానే, లేదమ్మా ప్లెజెంటా రాకపోతే ఎలా, నువ్వు ప్లెజెంటాని కూడా పుష్ చేయాలి, నీకు కాంట్రాక్షన్ వచ్చినప్పుడే నువ్వు చేయి, అప్పటి వరకు రిలాక్స్ అవ్వు అన్నారు. నేను అప్పటి వరకు రిలాక్స్ అయ్యాను. అరౌండ్ 15 minutes, కొంతమందికి 15 minutesకి వస్తుంది, కొంతమందికి 30 minutes వస్తుంది. నాకు 15 minutesకి మళ్ళీ పెద్ద కాంట్రాక్షన్ వచ్చింది. ఆ కాంట్రాక్షన్లో వెంటనే అప్పటికే 10 centimeters డైల్యూట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ప్లెజెంటా కూడా ఈజీగా ఒక పుష్లో వచ్చేస్తుంది అనమాట. ప్లెజెంటా కూడా బయటకు వచ్చింది. సర్లా మేడం అలా ప్రత్యక్షమయ్యారు. నా పెయిన్లో ఆ మేడం వచ్చింది. ఏంటి నాకు ఈ ప్రపంచం కనబడట్లేదు, నేను కళ్ళు మూసుకొని పుష్ చేయడం ఒకటే నా పని, నేను చుట్టూ ఎవరున్నారో కూడా చూడాలి. కానీ బేబీ రాగానే ఫస్ట్ చూసుకుంది నేను టైం, ఎగ్జాక్ట్గా 12:40 అని. తర్వాత మేడం వచ్చారు. మేడం వచ్చి నాకు కంగ్రాచులేట్ చేసి నాకు హగ్ ఇచ్చి అయింది. తర్వాత మా హస్బెండ్ని లోపలికి పిలిచారు. మా హస్బెండ్ కూడా ఫస్ట్ నన్ను చూడడానికి వచ్చారు, బేబీ చూడడానికి. ఎందుకంటే నేను అంత పెయిన్లో నాకు ఏమైందో అని ఆయన బయట టెన్షన్ పడుతున్నాడు. లోపల రాగానే ఫస్ట్ నన్ను చూసి అమ్మాయి అయిపోయిందా అన్నట్టు ఇద్దరం ఒక లుక్ ఇచ్చుకున్నాం అనమాట. హస్బెండ్ అనేవారు వైఫ్కి సపోర్టింగ్గా పక్కనే ఉండాలి ఆ టైంలో. ఇంతే అండి నా బర్త్ వ్లాగ్. మీకు నా బర్త్ వ్లాగ్ అయితే నచ్చినట్టయితే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అందరికీ, టాటా.